ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరు తప్పు చేసినా వచ్చేసి తప్పు చేసాం శిక్ష అనుభవించే తప్పదు. అది ఏ పార్టీ వాళ్ళైనా సరే, అది వచ్చేసి ఒక వైకాపా అని కాదు, టీడీపీ వాళ్ళు చేసినా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు మహాసేన రాజేష్ అతను టీడీపీకి అనుకూలం టికెట్ కూడా ఇచ్చినారు, కానీ అతను కూడా వచ్చేసి చూస్తే యూట్యూబ్ లో చాలా అసభ్యకరంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ కిర్యా కార్పిన్ అతను కాబట్టి ఎవరు చేసినా, అది టీడీపీ వాళ్ళు చేసినా, వైకాపా వాళ్ళు చేసినా, వేరే పార్టీ వాళ్ళు చేసినా, ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు చేసినా, ఎవరు చేసినా తప్పు తప్పే. కాబట్టి తప్పు చేసిన వాళ్ళు శిక్షింపుడు తప్పదు, ఆ యాంగిల్లో ఉండాలి. ఓన్లీ వచ్చేసి ఒక పార్టీ మీద ఏదో వైకాపా ఒక్కటే చేస్తుందనే కాదు, అందరూ చేస్తా ఉన్నారు. ఎవరు తప్పు చేసినా యాక్షన్ తీసుకోవాల్సిందే. తర్వాత వచ్చేసి భావ ప్రకటన స్వేచ్ఛకు దీనికి కొంత డిఫరెన్స్ అనేది ఉండాలి. భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పేసి విచ్చలవిడిగా మాట్లాడదు కాదు, బూతులకు విమర్శకు ఆ డిఫరెన్సియేషన్ ఉండాలి అని సోషల్ మీడియా పేరు చెప్పేసి ఇంకా ప్రతి విమర్శకుని మీద కేసు పెట్టి అది కూడా కరెక్ట్ కాదు. గతంలో కార్టూన్స్ చేసేవాళ్ళు ఇప్పుడు కూడా కార్టూన్స్ చేస్తున్నారు. కార్టూన్స్ వచ్చేసి దానికి కొందరు బాధగా ఉండొచ్చు కొన్ని ఇష్యూస్ మీద, కానీ దాని కేసులు పెట్టరు. అది ఇక్కడ కూడా వచ్చేసి ఆ బూతు, ఆ విమర్శ, దాంట్లో ఉండే ఇంటెన్సిటీ, దాంట్లో ఉండే అది దాని దృష్టిలో పెట్టుకొని చేయాలా. కేవలము ఇప్పుడు మేము కూడా విమర్శిస్తుంటాం, రాజకీయ నాయకులు వచ్చేసి సూపర్ 6 మీద అనేక విమర్శలు చేస్తుంటాం. కాబట్టి ఆ విమర్శ చేసే దాంట్లో వచ్చేసి బూతులు అదే పనిగా అనే యాంగిల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే, లేకుంటే ఇది ఇంకా ఆటవిక సమాజం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మా వరకు వచ్చేసి కాంగ్రెస్ స్టాండ్ వరకు అది ఎవరు చేసినా సోషల్ మీడియాలో, అది వైకాపా పార్టీ వాళ్ళు పెట్టినా, టీడీపీ వాళ్ళు పెట్టినా, మిగతా కూటమి వాళ్ళు పెట్టినా, ఈవెన్ మా వాళ్ళు పెట్టినా, ఏ పార్టీకి సంబంధం వ్యక్తిగత కక్షలతో టీడీపీ నాయకులతో షర్మిల గారు చేతులు కలిపారు, అందుకే వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఒక నిజంగా ఇప్పుడే ఎందుకు వీరి మీద చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు? అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు అలాగనే మాట్లాడారు కదా, అప్పుడు కూడా ఎందుకు చర్యలు తీసుకోమని మీరు ఎందుకు ముందుకు రావట్లేదు? ఇప్పుడే ఎందుకు కూటమి సర్కారు లేవనెత్తిన అంశాలని మీరెందుకు వాళ్ళకు మద్దతు ఇస్తున్నారని చెప్పేసి ప్రశ్న. వాళ్ళకే మద్దతు ఇవ్వలేదు. మేము ప్రతి ఇష్యూను రేజ్ చేస్తున్నాం. సూపర్ 6 ఫెయిల్ చేసుకుని చెప్తున్నాం. మేము వచ్చేసి సూపర్ 6 ఫెయిల్యూర్స్ వచ్చేసి జగన్ పార్టీ ఏమన్నా ఇలాగే కదా. సూపర్ 6 ఫెయిల్యూర్ మీద మేము వచ్చేసి అనేక కార్యక్రమాలు కూడా చేశాము. వచ్చేసి పల్లెలు వాయించడము, తర్వాత రకరకాల కార్యక్రమాలు వచ్చేసి విద్యుత్ ఛార్జీల మీద పెంచిన దాని మీద ఈవెన్ వైకాపా పార్టీ వాళ్ళకంటే మేమే ఎక్కువ చేస్తాం. విద్యుత్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీలు దాని మీద 6,072 కోట్లు అని చెప్పేసి వాళ్ళేమి కార్యక్రమం పెట్టారు, మేము కార్యక్రమం పెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి మేము మా పార్టీ స్టాండ్ సోషల్ మీడియా మీద ఇప్పుడు మేము వచ్చేసి ఎవరు చేసినా యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. ఈవెన్ వైకాపా పార్టీ వాళ్ళే కాదు, వైకాపా పార్టీ పెట్టినా ఎవరే వాళ్ళు పెట్టినా ఏ సమస్య అయినా సరే మేము సమస్యల మీద ప్రతిస్పందిస్తా ఉన్నాము. అంతే తప్ప మాకు వచ్చేసి ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. కాబట్టి బీజేపీ చేతిలో ఈ 3 పార్టీలు కీలు బొమ్మలే. కానీ ప్రజా సమస్యల మీద వైసీపీ పార్టీ ప్రజలకు చేరువైనంత తొందరగా, తులసిరెడ్డి గారు, ప్రజా సమస్యల మీద వైసీపీ చేరువైనంత తొందరగా ప్రజలకి మీరెందుకు చేరువ కాలేకపోతున్నారు? మేమే ఎక్కువ చర్యతున్నాం, కానీ మాకు సొంత మీడియా లేదు, దెబ్బ కొట్టుకునే దానికి లేదు. కాబట్టి మాకు కానీ వాళ్ళందరికంటే మాక్సిమం రెస్పాండ్ అయ్యేది, ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యేది మేమే. మాకు సొంత మీడియా లేదు, ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా. కాబట్టి సుత్త కొట్టుకుంటే వాళ్ళకి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కొంచెం ముందుకు పోతా ఉంటాం. ఇప్పుడు వైసీపీ ఎలాగో అసెంబ్లీకి వెళ్ళట్లేదు, మీకు వెళ్లే అవకాశం కూడా లేదు. అంటే మరి ప్రజా సమస్యలు ఎలా వెలుగులోకి వస్తాయి? అసలు ప్రజల తరపున ఎవరు పోరాడతారు అనుకోవాలి? ఇక్కడ 3 అంశాలు. ఒకటి, అదే కాంగ్రెస్ పార్టీ కూటమి యొక్క లా అండ్ ఆర్డర్ ను ఎత్తి చూపడం లేదు అనేది ఒకటి ఇజ్రాయల్ గారు చెప్పింది. రెండవది వచ్చేసి ప్రతిపక్ష హోదా అనేది. 3 వచ్చేసి ప్రజా సమస్యలు. ఇక్కడ అధ్యక్షురాలు, నేను ఏపీసీసీ చీఫ్ స్పోక్స్ పర్సన్, మాజీ రాజ్యసభ మెంబర్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కడప, మాజీ 20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్, ప్రస్తుతం ఏపీసీసీ చీఫ్ స్పోక్స్ పర్సన్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మీద అందరికంటే ముందు ప్రతిస్పందించింది కాంగ్రెస్ పార్టీ తరఫున నేను. ఈవెన్ వైకాపా వాళ్ళు కూడా ప్రతిస్పందించముందే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ రోజు రోజుకు క్షీణించుతా ఉంది. పెన మీద నుండి కనకనకనమండే నిప్పుల పొయ్యిలో పడ్డట్టయింది. ఎవరి ప్రాణాలకు మానాలకు రక్షణ లేదు. ఆఫ్ఘనిస్తాన్ మించిపోయింది, తాలిబాన్ల పాలన మించిపోయిందని చెప్పేసి ఫస్ట్ కూటమి యొక్క పాలనలో లా అండ్ ఆర్డర్ ను విమర్శించాలి మేము. కాకపోతే అంటే మాకు సొంత మీడియా లేదు కాబట్టి ఆ స్థాయిలో ఫోకస్ కాకుండా వచ్చు. వైసీపీ మరి ఇంత బలహీన పడినా కూడా మీరు ఎందుకు బలపడట్లేదు? అక్కడ
ఈ బలపడేది రేపు ఎన్నికలు తెలుస్తుంది. బలపడేది మనం అన్న ఎన్నికలు పోయినాము, వచ్చే ఎన్నికలు తెలుస్తుంది ఏ బలంగా ఉండేది. ఇప్పుడు ఇది వాళ్ళకు మీడియా వల్ల కొంత ప్రచారం ఎక్కువ వస్తుంది, బలం ఉందా లేని ఎన్నికలు తెలుస్తుంది. ఇక రెండవ అంశం వచ్చేసి ప్రతిపక్ష హోదా వేరు, ప్రతిపక్ష పార్టీ వేరు. డెఫినెట్ గా ఇప్పుడు కూడా వైకాపా అనే ప్రతిపక్ష పార్టీ. కానీ ప్రతిపక్ష హోదా రావాలంటే దానికి పార్లమెంటరీ సాంప్రదాయాలు, పార్లమెంటరీ నిబంధనల ప్రకారంగా ఇప్పుడు 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు 293 ఎమ్మెల్యేస్ గాను అది 10% ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఆ పార్టీకి 10% ఎమ్మెల్యేస్ ఉండాలా. 293కి గాను 29 రావాలా. కానీ ఆ రోజు కాంగ్రెస్ కు 26 వచ్చాయి, 3 షార్టేజ్. అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారిని ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. సిఎల్పీ లీడర్ గానే ఆయన షైన్ అయినాడు, కాంగ్రెస్ దేశ పార్టీ లీడర్. అదేవిధంగా పార్లమెంట్ లో, లోక్సభలో 2014లో అక్కడ 10% రావాలంటే 543లో 54 రావాలా. 2014లో 44 వచ్చింది. కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. కాబట్టి మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గానే పనిచేశారు. తర్వాత 2019లో 54 రావాల్సి ఉంటే 52 వచ్చాయి, 2 తక్కువ. అయినప్పటికీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అధీర్ రంజన్ చౌదరి ఆయన కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గానే పనిచేశారు. రాహుల్ గాంధీ వచ్చేసి గొప్ప నాయకుడు, ఆయన కూడా వచ్చేసి ఒక ఎంపీగానే మాట్లాడుతున్నాడు. ఆయన వచ్చేసి ఇప్పుడు ఈసారి అంటే ప్రతిపక్ష హోదా వచ్చింది. 2014లో 2019లో ఆయన వచ్చేసి ప్రతిపక్ష నాయకుడు ఏం కాదే, ఒక ఎంపీగానే మారుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఒకరి ప్రతిపక్ష హోదా ఇస్తే ఒకరికే తెచ్చేది, మరి మిగతా వాళ్ళే మేము మాకు కూడా ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామంటారా? కాబట్టి అది రీజనబుల్ గా లేదు. ఇది వచ్చేసి సరే అతను రానంత మాత్రాన ఏదో ఒరిగిపోయేది ఏం లేదు. కానీ అసెంబ్లీలో పార్లమెంటులో ఆ చర్చ చూసినప్పుడు అదేం ఒరిగేది ఏమి ఉండదు. వచ్చేసి కొట్టుకోవడము, తిట్టుకోవడము, పేపర్లు చింపడము, వాకౌట్ చేయడము, ఇదే తప్ప అని చేసి ఏదో వచ్చేసి మాట్లాడుతానే ఏదో మొత్తం సమాజం మారిపోతుంది లేదు. కానీ ఒక సాంప్రదాయం, మనం ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పోవాలా, అది ఒక. కాబట్టి ఆ విధంగా వచ్చేసి వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తించలేదే, బాధ్యత రాహిత్యం అనే తప్పని చేసి ఏదో అసెంబ్లీకి పార్లమెంట్ కు పోనంత మాత్రం ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. ఈ మటుకు కూడా చర్చ జరగదు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా గురించి కానీ, లా అండ్ ఆర్డర్ గురించి కానీ, సోషల్ మీడియా కానీ ఈ మట్టుకు చర్చ కూడా అసెంబ్లీలో, పార్లమెంట్ లో జరుగుతుంది. ఎందుకంటే నేను పార్లమెంట్ మెంబర్ గా అరేన్ ఉన్నగౌడ్ రాజ్యసభలో, అది పెద్దల సభలో ఉన్నాను. కాబట్టి ఎంతసేపు వచ్చేసి రచ్చ, గోల, గందరగోళమే తప్ప ఆడ ఏదో పెద్ద మనం ఏమంటే మన రాజ్యాంగంలో పార్లమెంటరీ సాంప్రదాయం ప్రకారంగా శంకులో వచ్చి తీర్థం కాబట్టి ఆడ పాస్ అయిన బిల్లులో యాక్ట్ అవుతుంది. దానికోసం అంతే తప్పని చేసి ఏదో ఆడనే మొత్తం వచ్చేసి పెద్దగా వాదించి ఒక సమాజాన్ని అవగాహన కల్పిస్తారు, మేలుకొల్పుతున్నది అదేం లేదు. కానీ వాళ్ళ బాధ్యత గెలిపించిన దానికోసం కాబట్టి నువ్వు కంటెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు వచ్చేసి సభలు పెట్టుకునే దానికి సోషల్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ర్యాలీలు పెట్టుకోవచ్చు, పాదయాత్ర చేసుకోవచ్చు. దానికి ఏమి ఎమ్మెల్యే అవసరం లేదు, కంటెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ కోణంలో ఆలోచించాలా, ఇప్పటికైనా సరే పునరాలోచించి పోవాలా. జగన్ పార్టీ వాళ్ళు అసెంబ్లీకి పోవాలి, కౌన్సిల్కి పోతున్నారు, ఈడ పోండి.